హలో నమస్తే అండి. ఈ రసగుల్లా మామిడి కాయలు చాలా స్వీట్గా ఉంటాయండి. చూస్తుంటే నోరు ఊరుతుందండి. ఇట్లా ముక్కలు కోసుకున్నానండి. మిక్సీలో జ్యూస్ చేసుకుంటాను. దీన్ని హల్వా చేయబోతున్నానండి. మామిడి పండు హల్వా గుజ్జు చేసి జ్యూస్ లాగా చేసుకొని కొంచెం తక్కువ రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార తీసుకోవాలండి. 1 అరకప్పు నెయ్యి వేసుకుంటానండి. ఇవన్నీ తయారు చేసి చూపిస్తానండి. హల్వా చాలా సూపర్గా ఉంటుందండి. అప్పుడప్పుడు తెచ్చిన మామిడికాయలు ఒక్కొక్కటి తింటే నోరు కొట్టేస్తుంది. మళ్ళీ రెండో రోజు అయిపోయినప్పుడు ఇంకా తినాలని నోరు ఊరుతూ ఉంటుందండి, గుర్తొస్తుంది. ఈ హల్వా అయితే దాదాపు 20 రోజులు, నెల దాకా ఉంటుందండి. మనం వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. చల్లపరిచినాక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూపిస్తాను. రవ్వ వేగిందండి, మళ్ళీ చూపిస్తాను. మామిడి జ్యూస్ హల్వా చూపిపోతున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. జ్యూస్ పట్టుకున్న మామిడి జ్యూస్ అండి ఇది. కింద వేయించిన నెయ్యి వేసి వేయించిన రవ్వ అండి ఇది. గడ్డ కట్టుకోకుండా కలుపుకోవాలండి. సన్నటి మంట మీద రవ్వ పోసాము కదండి, గడ్డ కట్టుకుంటుంది. ఇట్లా గడ్డ కట్టుకోకుండా తిప్పుకోవాలి. దగ్గర పడింది కదండి కాస్త. ఈ రవ్వ కొంచెం ఉడకాలండి. పంచదార వేస్తే ఉడకదు, అందుకని కొంచెం ఉడికిన దాకా చూసుకోవాలి. తర్వాత పంచదార వేసుకోవాలండి. చూసారండి, బాండికి కూడా అతుక్కోవట్లేదు. ఇట్లా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలంటే ఇట్లా మాడకుండా. పంచదార పోస్తున్నానండి.
ఇలా తిప్పుకోవాలి. హల్వా ఇట్లా దగ్గర పడిందండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకోవాలండి. రసగుల్లా మామిడి జ్యూస్ అండి, హల్వా పెట్టేసాను. నచ్చిన వాళ్ళకి ఎవరు ఉన్నా సరే చూసి నోరు ఊరుతుందండి. బట్టలు వేసుకొని తినొచ్చు. నేల మీద పెట్టుకుంటూనే నోట్లోకి వెళ్ళిపోద్దండి. అంత టేస్ట్గా ఉంటుంది. బాగా తీపిగా ఉంటుందండి కాయ. మనం వండేటప్పుడు తీపి కొంచెం తగ్గిపోద్ది. అందుకని ఆ వార పందారు వేసానండి. కావాలంటే మీరు వండుకొని చూసి కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. సూపర్గా ఉంటుందండి. గంట సిమ్మలు కొట్టండి. ఇట్లా దగ్గర పడిన దాకా తిప్పుకోవాలండి. ఆవిరంతా పోయిన దాకా. ఆపేసుకుంటున్నానండి స్టవ్. చూసినందుకు నమస్తే అండి. థ్యాంక్స్ అండి. నేను చేసిన హల్వా దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టానండి. చాలా బాగుంటుంది. స్వీట్గా ప్రసాదంగా తింటే ఇంకా ఆరోగ్యం బాగుంటుందండి. ఇలా చేసుకొని మీరు కూడా పిల్లలకు పెట్టండి. మీరు తినండి, ఆనందించండి. చాలా బాగుంటుందండి. ఎక్కువ కాయలు తెచ్చుకుంటే నిల్వ ఉన్నప్పుడు కొంచెం మెత్తపడిపోతాయండి. అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 4 రోజుల దాకా ఉంటుందండి. పాడవదు. కొంచెం కొంచెం తీసి పిల్లలకు పెట్టి మనం తినొచ్చు అండి. మామిడికాయ తీయగా పుల్లగా రుచిగా ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుంది తిని.